మెదక్ జిల్లా శివంపేట మండలం పిలుట్ల గ్రామంలో గాంధీ జయంతి వేడుకల సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి పూలమాల వేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని పిలుట్ల గ్రామంలో అరటి పండ్లు పంచడం జరిగింది. అదేవిధంగా కీర్తిశేషులు బండారి నరసింగారావు గారు తమ గ్రామంలో శాంతి మార్గాన్ని చూపాలని గాంధీ విగ్రహాన్ని స్థాపించడం జరిగిందని, వారు చూపించిన శాంతి మార్గాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని బండారి గంగాధర్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి గ్రామ ప్రజలు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెస్త కిష్టయ్య, బీజీఆర్ యువసేన అధ్యక్షులు నాగరాజు, బాలేష్, మురళీగౌడ్, నర్సింహులు, సతీష్, ఆంజనేయులు, గణేష్, కిష్టయ్య, హనుమంతు, సాయి కిరణ్, శ్రీనివాస్ స్వామి, దినేష్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామానికి శాంతి మార్గం అనేది దిశానిర్దేశన చేయడానికి ఎవరు ముందుకు రాని రోజుల్లో గాంధీ అంటే ఎవరు, నెహ్రూ అంటే ఎవరు, అంబేద్కర్ అంటే ఎవరు తెలియని పరిస్థితులలో ఈ యొక్క గ్రామంలో జన్మించినటువంటి కీర్తిశేషులు బండారి నరసింగారావు గారు, ఆయన ఒక బీసీ సామాజిక వర్గంలో జన్మించి ప్రధానంగా ఈ గ్రామంలో జన్మించి ఈ గ్రామానికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఆయన ఒక ప్రభుత్వ చిరు ఉద్యోగిగా ఉండి ఆయనకు వచ్చిన జీతంలో పిల్లలను పోషిస్తూ చాలని బ్రతుకు వెళ్ళదీసిన ఆయన రిటైర్మెంట్ సమయం వరకు గ్రామ ప్రజలతో కలిసి ప్రయాణం చేసింది చాలా గొప్పది. కాబట్టి ఆయనకు ఒక గొప్ప సంకల్పం ఏంటంటే ఆయన ఒక గాంధేయవాది మార్గంలో ఈ గ్రామానికి ఎన్నో రకాలుగా పేద ప్రజలకు సేవ చేస్తూ ఏది 26 జనవరి రాని 15 ఆగస్టు రాని ఇతర కార్యక్రమాలు వచ్చినా ఆయన తృణమో ప్రణమో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆయన చిరు ఉద్యోగం నుంచి ఆయన కష్టార్జితంలో నుంచి ఈ గ్రామానికి ఎన్నో సేవలు అందించినటువంటి నరసింగారావు గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం ఒక బాధాకరం. వాళ్ళ కుటుంబం గిట మన యొక్క పెద్దన్నయ్య సత్యయ్య కీర్తిశేషు గారి కుమారుడు కృష్ణ గారి గిట అదే బాటలో గాంధేయ మార్గంలో ఈరోజు మన గ్రామంలో హనుమాన్ టెంపుల్ పురాతనమైనటువంటి ఆలయంలో కీర్తిశేషులు బండారి సత్యయ్య గారు, కీర్తిశేషులు బండారి నరసింగారావు గారు తన సొంత ఆస్తుల నుండి గిట భూమిని దానం చేయడం జరిగింది. ఆ భూమిలోనే నూతనంగా ఒక ఆలయాన్ని నిర్మించి మన గ్రామానికి అందరికీ భక్తి శ్రద్ధలతో దర్శనమిస్తున్నటువంటి ఆలయం ఈరోజు బండారి కీర్తిశేషులు సత్తయ్య గారు, బండారి కీర్తిశేషులు నరసింగారావు గారి స్థలదాతలు వాళ్ళు మన మధ్యలో లేకున్నా ఎక్కడ స్వర్గంలో ఉన్న వాళ్ళ పవిత్రమైన ఆత్మకు సొంత డబ్బులను వేచించి ఈ గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ అనుభవాలతోని ఆయన సొంతంగా నిర్మించినటువంటి ఒక ఆశయమూర్తి బండారి నరసింగారావు. కాబట్టి ఈరోజు నరసింగారావు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. వారి కుటుంబానికి, వాళ్ళ అన్న కుటుంబానికి ఈ యొక్క భగవంతుడు మన మధ్యలో నుండి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి మనం మనోధైర్యం ఇస్తూ ఏదో ఒక సందర్భంలో గ్రామానికి వాళ్ళ యొక్క కుటుంబీకులను సన్మానించవలసిందిగా ఈరోజు కోరినాం. కానీ వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మన మధ్యలో లేనటువంటి నరసింగారావు ఆశయ సాధనలో మన ముందు కనబడుతున్నటువంటి ఈ విగ్రహానికి కాళ్ళు చేతులు కూడా ధ్వంసమైపోయినాయి. ఇవన్నిటికీ ఆయన సొంతము మా నాన్న చెల్లెలు భర్త, మా మేనమామ. కాబట్టి ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క గాంధీకి ఒక నెల రోజులలో పునరు గాంధీగా మళ్ళీ మా మామగారు ఏ రకంగా అయితే నిర్మించిరో అదే రకంగా స్థాపించిరో అదే రకంగా కలర్లు వేయిస్తానని చెప్పి మీ అందరి ముందు గాంధీ జయంతి సందర్భంగా తెలియడం జరిగింది. కాబట్టి ఇలాంటి మహోన్నతులు పుట్టినటువంటి మన గ్రామంలో మహోత్తమైనటువంటి చరిత్ర గల నాయకులు ఉన్నారు. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి ఈ శాంతి మార్గాన్ని నేటి యువత కూడా కోరుకోవాలని, అహింస మార్గాన్ని వదలాలని చెప్పేసి ఈ యొక్క గాంధీ జయంతి పురస్కరించుకొని మీ అందరి ముఖంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము గౌరవనీయులు కీర్తిశేషులు నరసింగారావు గారికి ఒక నిమిషం మౌనం పాటించి వాళ్ళ ఆత్మకు శాంతిని చేకూరాలని ఒక నిమిషం మౌనం పాటిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.